నమస్తే బాక్సర్స్. ఇప్పుడు మనము మాయా ఇన్ యూఎస్ అంటే ఇప్పుడు మాయా ఇన్ హైదరాబాద్ అనుకో. ఇంకా మీకు చూపించబోతున్నాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మాయా ఇన్ యూఎస్ అనగానే మస్తు ఓల్డ్ సిటీలు ఉంటాడు, మస్తు చిల్. అసలు లెట్స్ గో పోయి మన ఇన్విటేషన్ కి ఇచ్చేద్దాము. ఇప్పటిదాకా మొత్తం తిరుగుడు అవుతుంది భయ్. మొత్తం ఇక ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ ఉంది. వెళ్తున్నాం ఇక రాజేంద్ర నగర్ యూనివర్సిటీ, ఏదో యూనివర్సిటీ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. పోనీ అమ్మ వస్తలే. సరే వెళ్దాం నడు. అయితే అరే మనం ఒక వీడియో తీద్దాం అనుకున్నాం కదరా, మునగాళ్ళు వస్తున్నారు. అయితే మా బాయ్స్ అందరం ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాం. ఏంది తెల్ల కుర్తా నచ్చేది అది ఏమంటారు, ఖద్దర్ షర్ట్లు వేసుకుంటాం, తెల్లవి తెల్ల ప్యాంట్ వేసుకుంటాం, తెల్ల షూలు కూడా వేసుకుంటాము. ఈ పాట పైన ఒక 5-6 నడుచుకుంటూ వస్తాము. ఇట్లా మునగాళ్ళు వస్తున్నారు ఇట్లా ఆ ప్లాన్స్ గిట్ట ఉన్నాయి. అమ్మ ఇంకా అది కూడా అప్లోడ్ చేస్తా, మస్తు ఉంటుంది కలి. యో చెల్లయ్య మనం సాయిదీప్ అన్న బర్త్డే ఇవ్వాలా, కేక్ తీసుకోవద్దాం ఇక్కడికి వెళ్ళి. इसी लाइन पे लिखो भाई, DEEP. నా నిద్ర వస్తుంది అయితే తీసుకున్నాం అన్న. మీరు ఏడా పిస్ట్ హౌస్లా అది ఏరియా పేరు మర్చిపోయి మితే శివ. ఈ ఏరియాని ఏమంటారు అంటే ఇంకా చంద్రగుట్ట నాకు తెలుసా, పోనీ ఏదో అమ్మ ఏరియా చంద్రగుట్టనే భయ్. అన్న చంద్రగుట్టనే ఉంటాడు. అమ్మ రోడ్ పైన షో చేస్తున్నాం, బుద్ధి పడదే కానీ. రన్ అరే పెద్ద మనిషి రా నాయన, అన్ని స్టోరీలు చేస్తాము. నేనేమైనా నిలబడి బ్లాగులు చేస్తున్నా రోడ్ మధ్యలో. రన్ రన్ అన్నా మరి తిన్నారా అన్న? హాయ్ బ్రో. హాయ్ బ్రో. మా స్కూల్ దోస్తులు అన్న ఇల్లు. ఎట్లా మొన్న కార్నర్ దగ్గర అన్న జ్యూసులు వేద్దామని పోయిండు, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. అరే శివ అమ్మ ఇక్కడ పోయినా శివాని గుర్తుపడుతుర్రు. అన్న మన కోసం ప్రేమతో తెచ్చిండు చూడు. ఆ రెండు కలర్ఫుల్ గ్లాసులు తెచ్చిండు. చలో నేను వైట్ తీసుకుంటా అంటున్నా. అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి బాక్సింగ్? మనకు మొత్తం 6 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అలా. బాక్సింగ్, జిమ్, క్యాఫ్టేరియా, మసాజ్ సపరేట్, ఫిజియోథెరపీ. ఇంకా మనము రీజనబుల్లోనే మంచిగా బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. అదే ఫీ మనకి మెంబర్షిప్ తీసుకుంటే ప్రీ బుకింగ్లో ప్రజెంట్ 1600 అంటే ఇయర్లీ తీసుకుంటే 1 ఇయర్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ ఇస్తున్నాం మనము. 15 మంత్స్ అనుకో మంత్కి 1600. అలా మనకి ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి, బాక్సింగ్, జిమ్, యోగా, జుంబా, స్టీమ్ బాత్, కోల్డ్ బాత్, కంప్లీట్ ప్యాకేజింగ్. అండ్ అంబియన్స్ గిట్ట మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఫారిన్ లుక్ మీరు కూడా రావాలి తప్పకుండా. అందరు రావాలి ఇక, ఒక్కొక్కరు అందరు పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. అన్న తప్పకుండా రావాలి మీరు ఇక్కడ, మర్చిపోవద్దు డేట్. అరే గౌనీ సైడ్ కనిపిస్తున్నా. మే 4th 100% వస్తా. మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అవుతుంది. మనం అట్లా షోబౌట్ గిట్ట ప్లాన్ చేస్తున్నాం. షోబౌట్ ప్రొఫెషనల్ది ఫైట్ లాగా చిన్న ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రాలేదు కానీ ప్లాన్ చేస్తున్నాము ఏమేమి చేయాలి రోజు. అట్లా ఏం లేదు, ఇంకా అంతేం అనుకోలే. అదే అనుకుంటున్నాం, మీకు కొన్ని చిన్న ప్లాన్స్ ఉన్నాయి, రావాలి తప్పకుండా. నేను ఇక మా బందోబస్తు కూడా మంచిగా ఉంటుంది, ఇంతమంది వచ్చినా సరే సంబంధించుకునేటట్టు. అన్న తీసుకోండి, తప్పకుండా రావాలన్న. మనది బైకింగ్ కమ్యూనిటీ. అవు చూపించి శివాడ చూపించిండు. May 4th. థ్యాంక్ యూ.
వస్తే ఒకసారి ఇంకా ముందు మన మా వచ్చేసిన ముందు మాయా ఇన్ యూఎస్ ఉంటుండే హైదరాబాద్ వచ్చినాక మాయా ఈజ్ ఏదన్నది ఇలా మాయా ఇన్ హైదరాబాద్ మాయా ఇన్ హైదరాబాద్. సో యా మన తమ్ముడు పూర్విక్ ఫైట్ క్లబ్ అయితే ఓపెన్ అవుతుంది May 4th రోజు. సో నేనైతే వచ్చేస్తున్నా, మీరు కూడా అందరు రావాలని కోరుకుంటున్నాను. వస్తే ఒకసారి ఇంకా ఫైనల్లీ మన ఫన్నీ బైక్ అని ఇక్కడ వచ్చేసినాము. నాకు తెలిసి అయితే నా బండి మొత్తం రఫ్తాగా నడిపిస్తాడు. మన బైకర్ క్లబ్ అందరు రావాలనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్, పక్కా మన బైకర్స్ అందరు వస్తారు. ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయింది అన్న, మొత్తం గురుగాంలో పెద్ద స్టోరీ చేసేసి మన బైకర్స్ కొట్టిరనమాట. బైకర్స్ ఇక బైకర్స్ కి కూడా స్ట్రెంత్ కావాలిగా, ఇక అన్నదానికి రావాలి, జాయిన్ కావాలి. అన్న ఆల్రెడీ మన తెలుగు స్టేట్ లో మొత్తం ఇలాంటి చేసేసి తెలుగు ఏంది నేషనలే. సో అందరు రావాలి, నేను కూడా వస్తున్నా guys. అన్న నీ బర్త్డే అన్న. అరే అన్న ఒకటన్నా పోయా అన్న. కంగ్రాచులేషన్స్, మెనీ సెలబ్రేషన్స్. బర్త్డే ఏముంది, వెరీ హ్యాపీ మూమెంట్ మనకి. కట్ చేయట్లా అది అది గిట. హై బ్రో, నైస్ టు మీట్ యు. బిగ్ ఫ్యాన్. ఐ యామ్ ఆల్సో బిగ్ ఫ్యాన్. నిన్నే కొడదాం ఒకసారి చూపించుకో. ఏం లేదు, ఇంకో ఏం చేయాలి అసలు వస్తే. ఓ మస్తు బ్లాగ్ చేసిండు అదే. సరే అన్న, మళ్ళా తప్పకుండా రావాలి, డేట్ మర్చిపోవద్దు. May 4th. నేను ఇంటికాడ అన్న తాత ఇజ్జత్ కన్నా చెప్తారా. ఇక హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, మన ఇన్విటేషన్ ఇవ్వడం అయిపోయింది, ఇక బయలుదేరుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది డేర్ స్టార్ గోపాల్. ఇక అదే వినాయకుయ్య అన్న బయటికి పోయాడు, ఇక వేరే కంట్రీ పోయాడు, వస్తాడు. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మనం డేర్ స్టార్ గోపాల్ అని అయితే కలుస్తాం. ఇప్పుడు నార్మల్గా బాక్స్ క్రికెట్ ఆడుతుండు. బాక్స్ క్రికెట్ ఏడాది ఇక కొత్తపేటలోనే అనుకోండి, ఇక అడిగి వెళ్తున్నాం మళ్ళీ. ఇప్పుడు లెట్స్ గో. పైన మన బాక్సింగ్ గేమ్ కిందికి వెళ్ళి ఏదో నిధి ఉన్నట్టే కనిపిస్తుంది పైన. మనం ఇక మన బిల్డింగ్ దగ్గరికి వచ్చేసినాం, బాక్సింగ్ గేమ్ దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు మళ్ళీ మన బ్రోతానికి వెళ్ళాలి, డేర్ స్టార్ గోపాల్. చిన్న నాప్ అంటే రెస్ట్, ఒక చిన్న రెస్ట్, ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక వెళ్తున్నాం. ఇక ఒక 2 minutes డిస్టెన్స్లో ఉన్నాం ఇప్పుడు డేర్ స్టార్ గోపాల్ తనకి వెళ్ళాను. ఇంకే వెళ్తున్నాం. ఇక మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయినా భయ, అందరము ఫుల్ టైర్డ్. ఇంకా మళ్ళీ పొద్దుగానే లేవాలి, ఇక మళ్ళీ పొద్దుగాల అలాగ వరకు ఉంది. బ్రో నీకు ఏ టైం వరకు సిక్ లీవ్ కావాలి? నాకు సిక్ లీవ్ రేపు, సిక్ లీవే బ్రో మాకు మొత్తమా? వీక్ ఆఫ్ నాకు రేపు. మొత్తం అయితే కాదు బ్రో. ఏంది ఏంది ఇయ్యరు? ఎందుకు ఇయ్యరు? నేను తీసుకుంటా, మీరు ఇవ్వకుండా. నేను తీసుకుంటా, తీసుకోడు. దొంగ లీవ్ ఇది. పొద్దుగల రాలేడు మా వెంబడి. వచ్చేసిన మీడనే ఉండు, క్రికెట్ ఆడుతుండు లోపల. ఆడ క్రికెట్ ఆడుతుండ అన్న, మధ్యలో డిస్టర్బ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా, జర్సేపు నిలబడతాము. ఇంకా క్రికెట్ కూడా మనం ఇంటెన్స్తోనే ఆడతాము. క్రికెట్ ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి మంచిగా ఆడతాము. ఇప్పుడు మనం మధ్యలో దమ్ చేస్తే మంచిగా ఉంటుంది. అందరూ అయిపోయినాక పోయి కలుద్దాం, ఇన్విటేషన్ ఇద్దాం. లెట్స్ గో అన్న. ఫైనల్లీ 3 రోజులకే అనుకుంటున్నాము. అంటే నేను ఇంట్లో వేరే పని మీద ఉండే, ఇంట్లోనే ఉండే, ఇటు రాలేదు. సరే వచ్చినప్పుడు కలుద్దాంలే అని చెప్పేసి నేనే కాల్ చేసాను. ఇంకా ఇటు ఈవినింగ్ ఇటే ఉండేది. ఓకే, ఇంకా నువ్వు బిజీ ఉన్నావని సరే ఇటే ఉంటాను. అదే ఇంకా అందరికి ఇస్తున్నా, కలుస్తున్నా కదా, ఇన్విటేషన్స్ ఇస్తున్నా. అదేనా అన్నా, మన ఇన్విటేషన్ తప్పకుండా రావాలి. May 4th చూడండి అన్న. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను వీడియోస్ చూస్తుండే నీవి, చాలా మంచిగా అనిపిస్తుండే. అని ఇంత తొందరగా ఇలా స్టార్ట్ చేస్తామని నేను అనుకోలే. సో హెవీ ఇన్వెస్ట్మెంట్ తోటి రిస్క్ చేస్తున్నావు. నీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా. మంచి జరుగుతుంది అండ్ ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్. లైఫ్లో ముందడిగేసినావు. సో చాలా హ్యాపీగా ఉంది బ్రో నిజంగా. ఎందుకంటే మామూలు మ్యాటర్ కాదు ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత రిస్క్ తీసుకోవడం ఫస్ట్ థింగ్. ఎందుకంటే నువ్వు తొందరగా స్టార్ట్ చేసేసావు కదా. May 4th మనం 9కి అట్లా స్టార్ట్ చేస్తామన్నా. మన వాళ్ళు అందరూ వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్, వేరే వాళ్ళు కూడా వస్తారు. అండ్ లోకల్ లీడర్స్ వాళ్ళని కూడా అనుకుంటున్నాము.
చిన్న షో ఫైట్ గిట్ట పెడతాం ప్రొఫెషనల్ బాక్సింగ్ది మజా వస్తుంది చూస్తుంటే ప్రొఫెషనల్ ఫైట్ అట్లా. మరి నాకు కూడా ట్రైనింగ్ అన్న నువ్వు వచ్చుడే లేట్ అన్న, నెక్స్ట్ డే నుంచి మనకు ప్రాక్టీస్ షురూ ఇక 4th కదా, May 4th. అండ్ మనకి సపరేట్ స్పేస్ గిట్ట ఉంది, ఇంకా ఫిజియోథెరపీ ఉంటుంది మన దాన్ని, ఇంకా ఫిజియోథెరపీ సపరేట్ డ్యాన్స్ క్లాస్ గిట్ట. డ్యాన్స్ అంటే జుంబా కాదు, సపరేట్ డ్యాన్స్ క్లాస్. అంటే మన బ్రూటల్ ఫైట్ క్లబ్ అంటర్లోకి ఇవన్నీ ఉన్నాయి. దేనికి దానికి సరిపోయేంత స్పేస్ ఉందా? ఉంది. దేనికి దానికి సపరేట్ ఇంకా అలాగ డివిజన్స్ ఇట్లా డిపార్ట్మెంట్స్ మనకు కుల్లా మంచిగా ఉంటుంది. దేనికి దానికి సపరేట్ కోచెస్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు. అట్లా బెస్ట్ చేద్దామని అనేది అవుతుంది. ఎందుకంటే ఒకటే జిమ్ లో ఇన్ని ఉండడం, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇది మన ఫస్ట్ బ్రాంచ్ అన్న. ఇక మన నువ్వు చూస్తూనే ఉంటావు కదా, మీరు ఇక మన వాళ్ళు అందరు చూస్తూనే ఉంటారు. ఇక చాలా బ్రాంచెస్ అయితే ఇంటర్నేషనల్ చేస్తాము. అని తప్పకుండా రావాలన్న, మీరు అన్నం కూడా తీసుకురండి ఖచ్చితంగా. నువ్వు రా, May 1st వస్తావు కదా, వచ్చినప్పుడు వస్తా. ఓకే అన్న. May 4th మ్యాక్స్ పైన చైతన్యపురి మెట్రో పక్కనే మ్యాక్స్ ఉంటుంది. మ్యాక్స్ పైన మనోడి బ్రూటల్ ఫైట్ క్లబ్ అని చెప్పేసి కొత్తగా ఓపెన్ చేస్తున్నాం. May 4th మేము వస్తున్నాము, మీరు కూడా రండి. అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తా అంటేనే వస్తా, తప్పకుండా ప్రొఫెషనల్ ఆడిపిస్తాను నీకు. డెఫినెట్లీ బ్రో, ఆడదాం. ఇక ఫైనల్ అయిపోయింది, డే మొత్తం అయితే అయిపోయింది. మస్తు అనిపిస్తుంది నిజంగా ఈ బ్యానర్ చూస్తుంటే. సరే మళ్ళా బాయ్, గుడ్ నైట్.